హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో చూసే ముందు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందు వీడియో చేద్దాం. అన్నీ పెట్టిందా? పసుపు కుంకుమ అగరవత్తులు పెట్టినా, కొబ్బరికాయ అన్నీ పెట్టినా. వీళ్ళు ఏరి ఇంకా అత్తలేరు. పొద్దుగాలనగా వీళ్ళు ఎటు పోతాటే గింతసేపు పోతే. అరే తొందరగా వాళ్ళ పారా, లేట్ అవుతుంది. అక్కడ తిడుతుండొచ్చు ఇంటికాడ. ఈ నల్ల మొక్కపోడు పొద్దుగా లేవంగానే పొరాలని తీసుకొని పోయిండు. జాలేడు పత్తలేడు, అన్ని గివే పనులు ఉంటాయి, ఒక్కటి చక్క పని ఉండదు. ఈయన పానానికి ఏమనుకుంటాడో ఏమో ఇక చేసుకొని ఏమైందా కూర్చున్నావు? లేట్ అవుతుంది బా. వచ్చినావా? ఎటుపోయినావు ఇవ్వదానిక? గింత పొద్దు పోయింది, ఎప్పుడు చేసుకుంటావు? ఎడ్ల కాడికి వచ్చింది, అందుకే లేట్ అయింది కొద్దిగా. లేచినప్పుడు పోయినావు, ఇప్పుడు దానిక ఎడ్లం కడుక్కుంటూనే ఉన్నారా? ఇప్పటి దాకా అడిగిరా అంటే ఏం చేయాలి? ఓసారి వీనికి అవతలకి వచ్చే, ఓసారి వీనికి అవతలకి వచ్చే, మళ్ళీ వీడు అవతల పోతే కడుక్కోడు, నేనే కడగాలనా? మళ్ళీ ఒర్రుడో టీవీలకు, ఈడోసారి పోడు ఆడోసారి పోను, లేట్ అయిపోయాయి. చెప్పుమంటే మస్తు ముచ్చట్లు చెప్తావు కానీ ఇక బార్రీ. ఇప్పటికే లేట్ అవుతుందంటే మమ్మీ ఎత్తుకోయే. మీ అయ్యని ఎత్తుకోమని పోరాదరా? డాడీ ఎత్తుకోయే. అరే నడవరాదురా, వస్తున్నారు కదా. ఎత్తుకో. అరే ఇక్కడికి పోయినాక ఎత్తుకుంటారా? అవగాడు ఉన్నది. ఏ తమ్ముడు, అది కలిపి పెట్టరా. అరే ఇక్కడ జాదుందట, కలుపుకొని తీసుకురాపా. సరే ఇది పట్టుకో. జాదందుకే ఆయన ఎడ్లకు పెడతారా? బా ఏం చేయాలి దీన్ని? కొమ్మలో పెట్టరా. కొమ్మలక మేము గట్టినే పొడుసా? అయ్యి ఏం పడవది పెట్టరా. పట్టుకో పట్టుకో పట్టుకుని పెట్టు. ఇంతగానే అయిపోయినట్టనే. ఏడైపోయిందిరా. చప్పలు కొట్టిటు అటు ఇటు. అట్లా కూడా కొట్టనా? చేతి కూసుకో మొత్తం. చూసుకున్నా కొట్టనా అయ్యా? తనగాల జర ముంగటికి వచ్చి కొట్టు. సరే సరే అటు కొట్టు, ఇంకో దగ్గర కొట్టు. బా తర్వాత ఏం చేస్తారే? బొట్టు పెట్టాలరా. కుంకుమ తీసుకురా. అరే ఎట్లా పట్టుకోద్దాంపా.
అక్క ఆ బెల్లం పువ్వు అన్నావు కానీ మనిషి కింద తినిపోదాం ఇక. ఇప్పుడేనారా మరి ఇంకేం చేస్తామే? గుడి చుట్టూ తిరగద్దా ఇంకున్నది గుడిచుట్ట గుడిచుట్ట ఎందుకే? అగో అరే ఏడైపోయిందిరా నువ్వు అంగిపో. అంగేందుకే ఇప్పుడు? ఇప్పుడా నేను చెప్తా, పండుగ అయిపోయినా ఎవరు ఇప్పుడే గుడిచుట్టు తిరిగారా నువ్వు ఇప్పుడు? గుడిచుట్టు తిరిగి అంగి ఇప్పుడు ఎందుకే? అరే నేను చెప్తా కానీ ఇప్పుడా నువ్వు. అసలు ఇది ఏం పండుగ? నేను అంగి ఇప్పుడు ఏంది? ఈయన చేస్తురు? నువ్వు ఇప్పుడా నీకు తెలుస్తుంది కానీ ఇప్పుడు. అరే అంగై తిప్పురా ముందుగాల నువ్వు, నీకు కూడా మంచిదేరా. నాకు కూడా మంచి జరుగుతుందా? ఏందో పోక్క మీరు. లేవురా ఇక నడు నా ఇట్రా 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 అంగటయి అక్కడ పెట్టు ఎన్నో దగ్గర ఎన్నాడు ఇటురుకు ఉరుకు ఉరుకురా. గంధరు ఎయిర్రా రే సవాలరా వీడియో గట్టి గుర్తుంది. లేవరా పక్కదరా నువ్వు అక్కడ పక్కదరా. బాగా సుర్రు పండుతుంది. అరే పండుగ గిట్నే ఉంటుందిరా, ఎందుకు ఏడుస్తున్నావురా? పండుగ అని చెప్పిన ఈ మొత్తం సాపి చేసిరు కానీ అసలు ఎందుకు కొట్టిరా నన్ను? ఎట్లని పని కట్టినప్పుడు కొడతారు కదరా, గట్లనే ఈ పండుగ రోజు నిన్ను కొట్టిరు అంతే. ఏం కాదురా, నీకు మంచిగా జరుగుతుంది, ఏడవకు. అరే ఏం కాదురా, ఎడ్లను నాగలు కట్టినప్పుడు కొడతాం, దంతెలు కడితే కొడతాం, ప్రతి ఒక్క పని కడితే కొడుతూనే ఉంటాం ఎడ్లను. అందుకే ఈ పండుగ జరిగినప్పుడు ఇట్లా కొడతాం రా. ఏం కత్తి డాడీ పని ఏం చేస్తారే? అరే ఎడ్లు ఆరోగ్యంగా ఉండాలని ఈ పండుగ చేస్తారా. ఇది కాటరాజుల పండుగ అంటారు. ఇట్లా గుడి వేయాలి, దోరణాలు కట్టాలి, ఆ ఎడ్లని గుడి చుట్టూ దింపాలి, ఎడ్లకు జాజు పూయాలి, మంచిగా బెల్లం పువ్వు అందుకొని నేను కొట్టాలి. కొడుతుంది గారు ఇప్పుడు అట్లే ఒకరిని దింపు కూడా కొట్టాలి. ఎడ్లకు మంచి జరుగుతుంది రా. సంవత్సరానికి ఒకసారి చేస్తారు ఈ పండుగ. అరే వీళ్ళు నేను కొడతా అంటే అన్నం తీసుకొని తినేది ఉండరా నువ్వు? ఇంకా వాని కొట్టేటప్పుడు చెప్పిన తినరా అని, వీడే తినకపోయే. అరే పొరాలు ఆకులు తెచ్చుకోపోర్రా, బెల్లన్నం పెడతా. ఎప్పరి మీ బావేర్రా? ఎటు పోయిండు మీ బావా? ఏమోనే పొద్దుగాలనే పోయిండు. ఇంతకుముందు ఫోన్ చేస్తే తాళాలు ఉన్నా అన్నాడు. ఈయన దున్న పొద్దుముఖంలో చెప్పు, ఇంకేం చేస్తాడు ఇక? తాళాలో పోయి తాగత్తాడు కావచ్చుగా. మరి ఇలా పండుగ గద్దెత్తా గిద్దెత్తా అని అనద్దా? అన్ని పెడతాం కదా, గీ మాత్రం దానిక పోగలని ఎందుకు పిలవాలి మరి? అక్క వచ్చేటప్పుడు తెసడు తీయే బావా, పండుగ వాళ్ళు తిట్టకు. గిట్లా చేసినాక తిట్ట రాలా మరిగా? పోయిగా ఆవు పెండ తీసుకురా పో, గొబ్బెమ్మలు చేసి పెడతా. లేనాడు ఆవు పెండి ఏముంటుంది నాకేం మెరకనే, బాగా నాకు చేస్తాడు తీ. ఇక మీ బావ వస్తాడు తెస్తాడు, నేను చూస్తా. పోరా పోరా, పండుగ పూట ఒర్రి ఒక నన్ను జరా. అక్క ఆ పొరగాళ్ళకు పిండి పూజ ఏమని చెప్పినావు, అప్పుడే చెప్తా అయిపోయి ఆవు పిండి తెమ్మని, మళ్ళీ నేనే మలకవా అన్న? నన్ను ఒర్రియకురా, పోరా. మీ బావ చెప్తే మీ బావినాడు, ఇక నువ్వు కూడా నాకు. అక్క ఆ పెండి ఏంటో నాకు తెలియదే, అది దొరికిన వాళ్ళని అడిగి తీసుకొచ్చి ఉన్న వాళ్ళ కాదే. ఇనకురా, ఇక నువ్వు కూడా ఇనకు. ఎట్లా చేసుకుంటారో చేసుకోవాలి ఇక. అయ్యా దొరా వచ్చినవా? ఏందే దూరాన పడుతుంది, ఎట్లా కనబడుతున్నావు నీకు? మరి లేకపోతే ఏంది, ఇలా పండుగ ఇంత నీస్కూర తెస్తే పొరాన్లకు అండి పెడుతుంది కదా. ఈ మాత్రం దానికి మా తమ్ముడిని ఎందుకు రమ్మన్నావు, మా అక్క కొడుకుని ఎందుకు దొరకొచ్చినావు? అరే ఎందుకే ఆగము, ఏటల కూడా కోస్తురు, కుప్పలేస్తారు, పోయి తెచ్చుకుంటే లేటుగా. ఇంకెప్పుడు కొత్తారు, నువ్వు ఎప్పుడు తెస్తావు? ఇక కుప్పలు వేసేటప్పుడు నాకు ఫోన్ వస్తుంది, ఫోన్ చేస్తారు.
పోయి తెస్తా. ఎందుకు ఆగమవుతున్నావు, ఎందుకు ఆగం చేస్తున్నావు? సరే కానీ ముందుగా పోయి ఆవు పెండ తీసుకురా పో. గొబ్బెమ్మలు చేసి పెట్టద్దా వాకిట్లా? ఆవు పేడ కూడా నేనే తేవన్నా. ఈ గాడిగాడు ఏం చేస్తాడు? మరి ఎప్పుడా పోయి తెకపోయినావురా? మీ ఊర్లో ఆవులు ఉంటే నాకేం వరకనే పోయి తేపో. అరే ఈ గల్లి పట్టుకొని చక్కగా పో. ఆ కొనింటోళ్ళ ఇంటికాడ ఆవులు ఉంటాయి, పోయి తీసుకురా పో. నేను పోనా, నేను దాక గొప్పమ్మలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఏం మాట్లాడుతున్నావురా? ఏడాదికో దినం వస్తుంది పండుగ, గొబ్బెమ్మలు పెట్టుకోరారా పండుగ పూట? ఇక వీడు ఓడు కానీ నేనే పోయి తెస్తా తీయే. అరే నువ్వెప్పుడు వచ్చినావరా? పొద్దుగాల వచ్చింది. సరే పోయి పోయి. గింతసేపు ఆరపోతే ఎటు పోతే అటేనా ఇక మీరు కూడా? ఈ పిండి పువ్వు ఈ కరక తేవడానికి గింతసేపా? దొరకలు చిన్నమా పిండి పువ్వు కరక. మామ ఏం గ్లోవ్ వేసుకుంటాడు. షర్ట్ షర్ట్కి ఒరే ఈ పొరాలను వేసుకొని ఫోన్లో ఆట ఆడే బదులు గా పెండకు పోతే మీ బాబా కూర తిని పోవు కదా. ఇప్పుడు పోయింది కానీ పెండకు వచ్చినా కూర పోతుంది. ఊకే పండుగలు తిట్టకు. ఎప్పుడు గిదేరా గోస నీతోనైతే, చెప్పిన పని చెయ్యవు. ఇకటే బరే పెండ ఆవు పెండ ఏం లేదు, అందరు తీసుకుపోయారట. బర్రెపెండనా? బుద్ధున్నదా నీకేమన్నా? ఇంకా బర్రెపెండ గొబ్బెమ్మలు చేసి పెడతారా? ఆవు పెండ పెడతారు కానీ. మరి అక్కడ లేని ఏం చేయాలి నేను? ఇదైతే పెండ కదా, చెయ్యి. బరే పెండ అయితే ఏమవుతుంది? ఏడాదికో దినం వస్తుంది పండుగ. ఆవు పెండతో చేస్తారు కానీ బర్రెపెండతో చేసి పెడతారా? నీకు పని రాదు, ఏది రాదు నీకైతే. ఈ ఉన్న పెండతో చెయ్యి, లేకపోతే నేను పోనీగా. పండుగ పూట తిట్లు పడకు, మంచిగా చెప్తానా. పోయి ఆవు పెండ తీసుకొస్తేనే సరే, లేకపోతే మంచిగా ఉండేది చెప్తానా. అప్పటి నుంచి బాగా మాట్లాడుతున్నావు ఏందే? ఆవు పెండ లేదు నేనేం చేయాలి? ఏంది మీ మీద కట్టానో కొడతావేంది పండుగ పూట? ఆవు పెండ తీసుకురామడానికి గంట కోపం నీకు? నువ్వు పెట్టకుంటే అరే పొరగాలు ఇటారా మీరు పెడుతుంది. ఏ లేచిన నమ్మది కూడా చెప్తానా? అరే మీరు రారా, ఏం చేస్తారు? చేస్తారు ధర మీరు. నీకేం కావాలి ఆవు పెండ అంతేగా గంత మరి. నువ్వు బరపెండ చేస్తావు, ఆవు పెండ చేక అవుతాయి తంప. అక్క నీకు ఆవు పెండ చేస్తావు పో. ఏమో ఆవు పెండ తెమ్మంటే బర్రెపెండ పట్టుకొని వచ్చిండు. అరే బామ్మది ఆవు పెండ లేదురా, ఏ నుంచి తెస్తాంరా మనం? బావా నీకు గింతనా తెలివి ఉందా? పండుగలు అక్కతో మాట్లాడతావు. పోయినావు నువ్వు పోయినావు, ఏదో పెండ తీసుకొని వచ్చినావు. అక్కేమైనా పెండ ఈ పెండ ఆ పెండ అని గుర్తుపట్ట. ఆవు పెండ అని చెప్తా ఏపో, బర్రె పెండ అని వెలుగు పెట్టినావు. నీ అక్క తిట్టదా మళ్ళా? అరే గొబ్బెమ్మలు ఆవు పెండతో చేస్తారు గారా, బర్రె పెండతో చేయరు గారా. అందుకే పండుగ పూట ఆగొద్దాం ఎందుకని నేనే చెప్పినరా. ఇప్పుడు అక్క ఆవు పెండ తెచ్చేదాకా ఊకుంటట్లేదు. మనం పోయి తెద్దామా, ఆడ ఆవు పెండ లేదు. మళ్ళీ ఏం చేస్తాం? గొబ్బెమ్మలు పెట్టుకుంటూ ఊకుంటామా? ఇకదే నేను కవర్ చేస్తే. అక్క ఆవు పెండ తెచ్చినదా? గొబ్బెమ్మ లేదు. తెచ్చినవారా? అమ్మయ్యా, అందుకే ముందుగానే పొమ్మన్నా నిన్ను. నేను బాగా గాన పెట్టుకొని చూడ కూడా చూడలే మరి. బాబాయ్ మీరు ఏడనక ఊరినే కోసుకోక ఊరు అవుతారు ఎందుకు కోసిరే? అరే ఇవి ఎప్పుడైనా బయటనే కోసాం రా, ప్రశాంతంగా ఉంటుందని. మంచిగా ఉంటుంది బయట కోసుకుంటే. ఊళ్ళో అన్ని ఈగలు అటు ఇటు ఇబ్బంది అవుతుంది. అరే కడుపులో ఎట్ట అవుతుంది రా. అరే అవతలకి వచ్చినట్టు అవుతుంది. ఇది పట్టుకోరా. అరే జాగ్రత్త, మటను కుక్కలు తింటాయి సరేనా? అరే మనం బాబాయ్ని పైసలు అడుక్కొని పతంగిలు కొనుక్కోవాలరా. అరే పతంగులు కాదరా, సీసమ్మంజ కొనుక్కొని ఊర్లే కైట్లో ఎగిరేస్తారు కదరా, ఉత్తదారమే మంచిగా తెంపేయాలరా. సీసమ్మంజతోని తెంపేయాలరా, పక్కా తెంపేయాలరా. అవునరా. అరే అగో పతంగి అయిపోయిందిరా.
ఏడరా షెడ్ మీ పక్కకుండా కాదు ఎవ్వరు దొరుకుతాలే నేను పోతున్నా అరే అబ్బరా కింద వాట దెబ్బ తాకింది ఇయరా అరే అబ్బా ఎవరు దొరుకుతారా నువ్వే అన్నావు పతంగి దొరికింది రేక పొరగాలు ఎటు పోయారు అయ్యా మటన్ కవరు అయ్యో మటను ఈ పొరగాల పాసన కూడదు మటన్ గిడి పెట్టి ఎటు పోయారు అరే అబ్బా నువ్వు కింద పడ్డారా దెబ్బ తాకింది అబ్బా కైట్ నువ్వు పోతుంటే ఏమన్నా రవ్వలు దొరుకుతాను అట్లా కాదురా అయ్యో పొరగాలు వస్తారు వాళ్ళ చేతుల్లో కవర్ కూడా లేదు అరే ఇయ్యరా నేను అరే అరే ఏయ్! ఇయ్యా మటన్ ఏమైందిరా బండి మీద పెట్టినాం కానీ గిడ పెట్టినాం అయ్యా ఏదిరా బండి మీద పెడితే హ్యాండిల్ కంటే పెట్టిమే అయ్యో లేదు కారా అయ్యో ఎంత పని చేసిర్రా కిలో మటను అయ్యో అయ్యో మీరు ఎక్కడికి పోయిర్రా పతంగి తెచ్చుకొని పోయామే పతంగ ఎవరు దొరుకుతారా కన్నాడు ఇది దొరకలేదు నన్ను అడుగుతుండే బాబాయ్ మడ్డ బాబాయ్ ఇస్తలేడు ఇయ్యా బాబాయ్ నాకే దొరికింది బాబాయ్ అబ్బా బాబాయ్ ఈ పతంగి బాధను కొడితే ఎంత పని చేసిరా ఇప్పుడు మటన్ ఇప్పుడు ఏం చేయాలరా అయ్యో బాబాయ్ ఆడుతున్నా బాబాయ్ నేను ఇయ్యా అయ్యో అయ్యో ఎంత పని చేసిర్రా ఇప్పుడు ఏ మొక్కం పెట్టుకొని ఇంటికి పోతాం రా నా ఎల్లో బాబాయ్ నేనైతే పతంగి ఇయ్యా ఎవరకా నాకు కావాలి బాబాయ్ మటన్ పోగొట్టి ఇప్పుడు ఎట్లా పోతాం రా ఈ పండుగ ఎడతా ఈ టైంకి ఎవరికి వస్తారా మళ్ళా ఛీ! మటన్ ఏది కుక్క తిన్నది కుక్క ఎట్లా తిన్నది కుప్పలేసిరే కవర్లో తీసుకొని వచ్చినాం బండికాడికి రాగానే అవతలకి వస్తుందని పొరగాలకి ఇచ్చిపోయినా నేను వీళ్ళు బండ్లే పెట్టిరట ఎవరితో పతాంగి తెగిపోతే పతాంగి అని ఉరికిరట వచ్చే వరకు కుక్క ఎత్తుకపోయి తిన్నదే పండుగ పూట ఊర్లో అందరు అనుకొని తింటాళ్ళు నువ్వు కూర కుక్కల పాలు చేసేత్తివి ఇప్పుడు నేనేం వండాలి ఏం పెట్టాలి మొత్తం ఈ పొరగాలే చేసిరే మళ్ళా నోర్ముయ్ చేసిందంతా చేసి ఇంకా మటన్కి పొరాల కప్ప చెప్పిపోతావా ఏమైనా తెలుగునా నీకు మళ్ళీ పొరాలు నిలబెడతాను పండుగ పూట తిట్టకే పోయి చికెన్ తెస్తుంది ఏం మనిషివో నువ్వైతే పొద్దుగా లేచిన సంధి అన్ని నప్పతట్ల పనులే చేస్తాను ఒక్కడు సక్కడి పని లేదు అక్క అయింది అయిపోయింది నువ్వుకే బా కొంచెం దమాకుందా నువ్వు మటన్ తీసుకొని చక్కగా ఇంటికి వస్తావా మధ్యలో అవతల వస్తాను పోతావా ఈ అవ్వ మంచి మటన్ అంత కర్రీ వేసినావు కుక్కల పాలు అయిదవా కానీ ఇంత చికెన్ తెపో ఇప్పటికే లేట్ అయింది పోయి తిందాం అక్క ఇక నువ్వు తిట్టే బాగా ఊకో ఎందుకు బావా నీకంతా పొద్దు నుంచి అక్క నోట్లో మాట్లాడుతూనే ఉన్నావు తీరునా బా తీసుకుంటున్నా ఓయ్ దాంట్లో నీళ్ళు పోసుకొని తాగితే ఏమవుతాను కచ్చ కచ్చ లేపుతాను నాకు ఇట్లనే అలవాటే గట్లా కచ్చ తాగుతారా ఎవరన్నా ఉంటావా నువ్వు మంచివి నీళ్ళు పోసుకొని తావు కూర ఆగమా వండా మస్తు వండమే సూపర్ ఉంది తిందా ఇంకొంచెం వేసుకో మన దొడ్లే కొన్ని గమ్మిళ్ళు ఇవ్వలేదు మొన్న నేనే కొననే 5,000 పెట్టి కోళ్ళ పందాల కానీ ఏం చేద్దాం అనుకుంటాను పందాలు పెట్టి దాన్ని అమ్ముతేనే మంచిగా ఉంటుంది చెప్తానా ఇంట్లోకే రాని అని నేను మింగ మెతుకులేదు కానీ మీ సాలకు సంపంగా నూనె కావాలన్నాడట వెనకటికి నీయాసంటోడే పని చేసేతన కాదు కానీ నీకు చూస్తాను నిన్ను మొత్తం నీళ్లు పోసుకోకుండానే తాగుతారు తైన కాడికి సాలిగా ఆపు ఏందో చెప్తాను గుడ్లు మర్రేసి చూస్తానో మనిషి మీదకి ఏదమ్మి సీసా పక్క పెట్టరా నువ్వు అరే నీళ్ళు కలుపుకుందా అరే
అరే, ఇంకా కొత్త- అరే, అబ్బో ఏంది మనిషి నువ్వు నాకు అర్థమైతలేదు. అగో ఏంది నీళ్ళు అయినట్టు గట్టు గట్టు తాగుతావు? ఏమనుకుంటావు నువ్వు మనసుకి? నేను బావ గిట్ల చేస్తున్నావు. ఇప్పుడు ఇంత రాత్రికి ఇంత తాగుతా అంటలేవు, మొత్తం కుట్ట కుట్ట తాగినావు. ఇప్పుడు నువ్వు తాగినావు కదా, అంత ఆగమాగం చెయ్యాలి, ఏమన్నా చెయ్యాలి, నీకు కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెట్టబోతావు చూడు. నేను వద్దంటే ఖర్చు లేపుతీవి. అవి బాగా ఎక్కింది ఇదనే కలుపుతున్నావు. అబ్బా ఇక గిడు తీసుకురాకు అలా కలుపుకో. అక్క అక్క బావ తెట్లు ఈత కొడుతుండే. నీ తాగుడు పాడుగాను. వద్దు వద్దు అంటే సీసా లేపిరావు. ఇప్పుడు ఎవరైనా చూస్తే పండుగ పుట్టి ఇచ్చేది పోదు. ఈ పెంటలు వండుకొని పొరుతాను లేనాడు ఇంట్లో నడువు. తాగుడు పాడుగాను, పండుగ పుట్టి ఇజ్జత్ తీయడానికే ఉన్నావు నువ్వు. తాయి 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 తాయిన ఇజ్జత్ తీస్తావు ఊళ్ళో కానీ. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? వద్దని చూస్తుండే ఇష్టం ఉన్నాడు తిరుగుతున్నావు. ఉండు నీ సంగతి చెప్తా. ఏం చెప్తాడట? నువ్వు ఏహే ఆగు ఎడిపోతా. ఎందుకు ఇట్లా చేస్తాండ్రా మీరు? పండుగని చూడకుండా నన్ను తిడతావే నువ్వు? అరే ఎటనే మీకు నువ్వు ఇంట్లోనే ఉండవు తీయాలా? అరే ఎందుకు ఇట్లా చేస్తాను? నువ్వు వరకు గీడు నన్ను తిడతాడు. అరే నువ్వు తీటనే అంటావు నన్ను? అరే ఈ సంగతి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు చేయక చెప్తానా? సపరేట్గా ముఖం కట్టుకొని వచ్చి పండుకో లే. నువ్వు నాతో మాట్లాడకు. నువ్వు నా ఇంట్లో ఉండొద్దు. పీకు ఎటు పోతావు? మీ అవ్వగారింటికి పోతావా? ఎటు పోతావా? పీకు. ఏంది పోయేది? ఓరే ఉండదు నా ఇంట్లో. నేను నా బుడ్డ పొరడే ఉంటాం. నువ్వు ఉండదు పో పీకు. పిచ్చి గిట్ల లేచిందా నీకు? ఉండదు నా ఇంట్లో ఉండదు. ఉండదు మీరు పొరిగా ఉండదు నా ఇంట్లో. నువ్వు మొర్రకు పొరి నన్ను తిడతారు. ఏ మొహం కడుకు. అరే ఏం చేస్తావు? కలిపేసుకొని. అరే 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 ఏంద్రా తమ్ముడు గిట్ల చేస్తాడు? గిట్నే చేస్తాడు ఇక. మంచి మర్యాద కానీ డోర్ తీసి చెప్తానా? నాటకాలు చేయకు నువ్వు. నేను డోర్ తీయండి. మీరు నా ఇంట్లోకే వద్దు. పోతే మీ అవ్వగారింటికి పో, లేకపోతే నువ్వు తెల్లారి దాకా బయటనే వండుకోరి. అరే ఈ పెంటల మన రచించి నా ఇంట్లో మనగారా ఈ పెంటల వండి వండబెట్టిండు. ఏడుకత్తావు? ఇంట్లో అడుగు పెడతా కాళ్ళు ఇరగొడతా. వద్దొద్దంట అంటే తాయి పండుగలుగా ఇజ్జత్ తీసి నువ్వు ఇంట్లో పండుకో మమ్మల్ని బయటికి వెళ్ళగొడతావు. బాగా నువ్వు పండుగలు ఇట్లా చేస్తావు అనుకోలేదు. అరే బామ్మారి నువ్వు బయటకి వెళ్ళగొట్టి నేను ఇంట్లో వన్నగారా? నేను తెల్లారు లేసరికి పెంటలు ఎట్లున్నావా? ఏం లేదు బావా, నువ్వు ఆయన ఇంట్లో సోయి లేకుండా వన్నావు. ఎంత తీమన్నా డోర్ తీయలే. ఆయనతో అల్లు లేచి బయటని తీసిండు. ఆయన దాకా కోపముల బావని తీసి బయటరా అన్నది. ఆయనతో మేమేం చేసినాం, మేము తీసుకుపోయి పెండలు పడేసినాం. అంతే బావా, సారీ ఏమనుకోకు జరా. 5,000 పెట్టినావు తెలియకుండా కోడిని కొన్నావు, మటన్ కుక్కల పాలు చేసినావు, పండుగ పూట తాగి ఊర్లంతా ఇజ్జత్ తీసినావు నాది. ఇవాళ నువ్వు ఇంట్లో అడుగు పెట్టు, అమ్మ తోడు అడ్డంగా నరుకుతాను చూడు, అమ్మ తోడు అడ్డంగా నరుకుతాను చూడు.